హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, చాలామందికి మొహం పైన మంగు మచ్చలు అనేది వస్తూ ఉంటాయి కదా. చాలామంది మంగు మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో జాజికాయ ఉంటుంది కదా, జాజికాయ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటారు కదా. మరి జాజికాయని ఇలా ఒక ఏదైనా సరే గరుకుగా ఉండే రాయి పైన కొన్ని పాలను వేసేసి ఇలా పాలను వేస్తూ ఇలా బాగా రుద్దినట్లుగా ఇలా అన్నామనుకోండి, నూరినట్టుగా ఆ పేస్ట్ అనేది వస్తుందన్నమాట, జాజికాయ పేస్ట్. ఆ పేస్ట్ని మనం ఫేస్కి అప్లై చేయడం వల్ల ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో బాగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంగుమచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ఇవి 1-2 రోజులకైతే తగ్గవండి. ఎప్పుడైనా సరే హోమ్ రెమెడీస్ అన్నీ పర్మనెంట్గా సొల్యూషన్ అయితే ఉంటాయి, కానీ 1-2 రోజులకైతే తగ్గరు. ఖచ్చితంగా 1 మంత్ వాడండి. అసలు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎటువంటి క్రీములు వందలు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ జాజికాయతో ఇలా చేశారంటే పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. మనం ఇంగ్లీష్ మందులు వాడినా సరే మనకి మంగు మచ్చలు అనేది 1 వీక్ కూడా తగ్గవు అనమాట. అది కూడా లాంగ్ ప్రాసెసే, ఇది కూడా లాంగ్ ప్రాసెస్. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. అలాగే మీరు వాడిన తర్వాత ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, చాలామందికి సీజన్తో సంబంధం లేకుండా జలుబు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి గొంతు కూడా నొప్పి తీస్తూ ఉంటుంది, గొంతు మింగినప్పుడు కూడా నొప్పి పుడుతూ ఉంటుంది. అలాంటప్పుడు తమలపాకుతో ఇలా అయితే చెయ్యండి, చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ అయితే తమలపాకును ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తర్వాత ఈ విధంగా హనీని అయితే అప్లై చేయండి. హనీని అప్లై చేసేసి దీనిపైన ఒక 4 మిరియాలను వేయండి. మిరియాలు వేయడం వల్ల గొంతు నొప్పి ఉన్న, గొంతుల నసనస ఉన్న, దగ్గున్న, జలుబున్న తగ్గుతుంది. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను ఇలా తురమండి. ఇలా తురిమేసేసి ఇది కూడా వేసేసేయండి. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే చూడండి, దీన్ని ఇలా ఇంకా చుట్టేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే దీంట్లో ఒక ఇలాచి కూడా వేసుకోవచ్చు. ఇలాచి వేసుకోవడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే ఇంకా మనకి ఎక్కువగా జలుబు ఉన్నా సరే ఈ విధంగా కొద్దిగా మనకి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా తురిమి వేసేసుకోండి. ఇంకా తురిమి వేసేసుకొని ఇప్పుడు ఆ తమలపాకుని ఇలా చుట్టేసేసుకొని ఇంకా తిన్నామంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు అన్నీ తగ్గిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము మునక్కాయని సాంబార్కను ఇలా ఒలిసి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా ఒలుసుకున్న తర్వాత మనం ఒకవేళ కూర చేసుకోవాలనుకోండి, చాలామంది డైరెక్ట్గా అలానే పొడుగ్గా చేసుకుంటూ ఉంటారు. అలా పొడుగ్గా చేసుకోవడం వల్ల మసాలా అనేది లోపల అదంతా పట్టుకోదన్నమాట. అలా కాకుండా నేను వీడియోలో చెప్పినట్లుగా ఇలా సగానికి కట్ చేసేసి మనం కనుక చేసుకున్నాం అనుకోండి, మునక్కాయ కూర చేసుకున్నా, పులుసు చేసుకున్నా, ఏది చేసుకున్నా సరే మసాలా అంతా బాగా పడుతుంది, చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి. అలాగే మొత్తం మనకి పైన ఉండే లేయర్ని కూడా తీయకూడదు అనమాట. అంటే మునక్కాలకు ఉండే లేయర్ని కొద్దిగా వదిలి కొద్దిగా తీసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి మనకు వెజిటబుల్ బ్యాగుల్ని మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తానన్నమాట. నేను రకరకాలుగా యూజ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా మనం ఏదైనా పప్పులు ఆరబెట్టుకోవాలన్నప్పుడు మనము నార్మల్గా ఆరబోసామనుకోండి, పిచ్చుకలు అవి ఎత్తుకొని పోతూ ఉంటాయి. మనకి భయం కూడా ఉంటూ ఉంటుంది, ఏదొచ్చి దీని మీద వాళ్తాయో అనేసి. అలా కాకుండా ఇలా మనం దీంట్లో పోసేసి ఇలా పల్చగా అనేసేసి మనం ఆరబెట్టేసామనుకోండి, మనకి టెన్షన్ కూడా ఉండదు ఏమన్నా తింటాయి అనేసి. అది కాక మనకి తీసుకునేటప్పుడు కూడా ఇలా అన్నామంటే చూడండి, ఈజీగా తీసేసుకొని ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఎండకి ఎంత కావాలంటే అంతసేపు ఎండ పెట్టేసుకొని ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మనకి పల్లీలను, పప్పులనే కాకుండా ఇంకా మనకి ఇలా డబ్బాలో పోసుకున్న తర్వాత దీంట్లోనే మనం కూరగాయలను పెడతాం కదా, కూరగాయలను కూడా మాత్రమే కాకుండా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలని ఇలా దీంట్లో పోసి మనము పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఆడతాయి, కుళ్ళిపోవు. అలాగే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఏ సీజన్లో అయినా సరే ఇలా పోసి ఇలా వెడల్పుగా అనేసి పెట్టేసుకొని గాలి తగులుతూ ఉంటుంది. అలాగే మనకి పాడవకుండా ఉంటాయి, ఒకదానిపైన ఒకటి పడకుండా ఉంటాయి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. కుక్కర్కి ఒక్కోసారి ఇలా ఉండే ఇలా రబ్బర్ ఉంటుంది కదా, ఇది ఒక్కోసారి సాగిపోయినట్లుగా అయిపోయి మనం మూత పెట్టేస్తామనుకోండి, కుక్కర్కి ప్రెషర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనకి ప్రెషర్ బయటకు వచ్చిందంటే అస్సలు విజిల్ రాదు, మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది గ్యాస్. అది కాక మనకి అవి పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటాయన్నమాట. అందుకోసం మనం ఎప్పుడైనా సరే మనకి ఈ రబ్బర్ లూజ్ అయినప్పుడు
గ్యాస్ కట్టరు. దీనికి ఇలా కొద్దిగా తడి అప్లై చేసేసి తర్వాత దీనికి కొద్దిగా గోధుమ పిండి అప్లై చేయండి. ఇంక ఇది జారకుండా ఉంటుంది, టైట్గా అవుతుందన్నమాట. వేడి తగిలే కొద్దీ ఇంకా గోధుమ పిండి టైట్గా అయిపోతుంది, ఇంకా దానికే అత్తుకొని పోతుంది కాబట్టి ప్రెజర్ అనేది బాగా వస్తుందన్నమాట. మనకి ఎప్పుడైనా సరే లూజ్ అయిపోయినప్పుడు మనం కొత్తది కొనేదాకా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా గోధుమ పిండి కొద్దిగా జిగటగా ఉంటుంది కాబట్టి అత్తుకుంటుంది, అస్సలు ఊడిపోదన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా. ఇప్పుడైతే ఇంకా మల్లె పువ్వులు అవన్నీ బాగా దొరుకుతున్నాయి కదా, సన్నజాజులు. ఇవన్నీ మనం పువ్వులను తెచ్చుకున్నప్పుడు పువ్వులను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అలాగే మనము పువ్వులను ఎప్పుడైనా సరే ఒత్తి పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి. మనకి ఒత్తి పెట్టకుండా ఫ్రెష్గా ఉంచుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. మన ఇంట్లో సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, మనము మజా కానీ లేదంటే స్ప్రైట్ కానీ తెచ్చుకున్నప్పుడు, ఇలా సోడా తెచ్చుకున్నప్పుడు ఈ బాటిల్స్ని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. బాటిల్ని ఇలా సగానికి అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా సగానికి కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో మనము ఎక్కువగా పైనకి ఉంది కదా, పైనకి ఉండేదాన్ని కాకుండా ఇలా కింద ఉండే దాంట్లో ఈ విధంగా పువ్వులను అయితే పెట్టేసుకోండి. ఇలా పువ్వులను పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయన్నమాట. అలాగే చూడడానికి కూడా కనిపిస్తాయి. మనకి ఎప్పుడైనా హడావిలో ఉన్న పువ్వులు పెట్టుకోవాలని కూడా గుర్తుకొస్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే కవర్లో పెట్టేసామంటే అసలు గుర్తుకు కూడా ఉండదన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి. అలాగే మనకి ఇలా ఒత్తుకున్నట్లు లేకుండా ఇలా కొద్దిగా ఫ్రీగా ఉండేలాగా అనుకోవాలన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకి పాడవకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా తక్కువ ప్లేస్ అయితే ఆక్రమిస్తుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం లైటర్ని స్టవ్ దగ్గర పెట్టడం వల్ల ఒక్కోసారి స్టవ్ తుడిచేటప్పుడు దాని కిందకి నీళ్లు పోయి అది నీళ్ళలో పడి మనకి అది తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనకి అర్జెంట్ ఉందన్నప్పుడు అస్సలు వెలగదు. మన దగ్గర మ్యాచ్ బాక్స్ లేదనుకోండి, ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక్క 2 క్లిప్పులు ఉంటే చాలండి, ఇంకా మీకు లైటర్కి అయితే మనకి స్టాండ్ దొరికినట్టే అనమాట. ఇంకా లైటర్ని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి సపరేట్గా దీనికోసం స్టాండ్ కొనాల్సిన అవసరం లేదు, అస్సలు పాడవదు, మనకి నీళ్లు పడతాయనే టెన్షన్ ఉండదు. అలాగే మనం ఒక్కోసారి వెతుకుతూ ఉంటాం ఎక్కడ పెట్టామనేసి. అలా కాకుండా ఇలా ఈ క్లిప్ల పైన పెట్టేసేయండి, ఇంకా నీట్గా ఉంటుంది. దానికి ఒక స్టాండ్ రెడీ అయిపోతుంది. మనకి కావాలన్నప్పుడు వెలిగియాలన్నప్పుడు మనకి చూస్తేనే కనిపిస్తుంది, ఇంకా తడిచిపోయి పాడైపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మామిడి పళ్ళని అయితే తెచ్చుకుంటాం కదా. మామిడి పళ్ళు అనేది తిన్నప్పుడు చాలామందికి వేడి చేస్తూ ఉంటుంది. వేడి అంటే నోరంతా పొక్కుతూ ఉంటుంది ఎర్రగా. అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి, కొంతమందికి కడుపులో మంట కూడా తీస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏది లేకుండా మామిడి పళ్ళ సీజన్లో, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, మామిడి పళ్ళ సీజన్లో మనకి నచ్చినన్ని మామిడి పళ్ళు తినాలి అనుకుంటే ఇలా అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి వేడి చేయదన్నమాట. అలాగే మామిడి పళ్ళకు మందులు పెట్టి మాగబెడుతూ ఉంటారు కదా, అటువంటివి తిన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేయండి. ఉప్పు పసుపు వేసేసి ఒక గంట సేపు నానబెట్టేసేయండి మామిడి పళ్ళని. గంట సేపు నానబెట్టామంటే దానికి ఏదైనా మందు పెట్టి మాగబెట్టినా సరే పోతుంది. పసుపులో వేయడం వల్ల పసుపు యాంటీబయాటిక్ కాబట్టి దానిపైన ఏది క్రిములు అలా లేకుండా చేస్తుంది. అలాగే ఉప్పు వేసి కడగడం వల్ల మనకి చాలా మంచిది. బ్యాక్టీరియా అవన్నీ ఏమీ ఉండవు, నీట్గా అయిపోతాయి. అలాగే మనం గంట సేపు నీళ్ళలో నానబెడతాం కాబట్టి అది వేడి కూడా చేయదనమాట. ఖచ్చితంగా గంట సేపు అయినా నానబెట్టేసి తర్వాత తినండి, ఇంకా మీకు వేడి చేయకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా. అరటిపళ్ళని తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ కదా, తెచ్చుకున్న 1-2 రోజులకి ఈ విధంగా ఒత్తుకొని పోవడం వల్ల నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాగే దానివల్ల ఈగలు దోమలు కూడా వాలుతూ ఉంటాయి. అలా వాలకుండా ఉండాలి, అరటిపళ్ళు గెల నుంచి ఊడిపోకుండా ఉండాలి, మెత్తబడకుండా ఉండాలి అంటే ఈ విధంగా పైన ఉంటుంది కదా, నేను వీడియోలో చూపించినట్లుగా ఒక టిష్యూ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ వేసేసి అది ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. ఇంకా అస్సలు ఊడిపోవు, తొందరగా పాడవు, నల్లగా కావు. ఒకవేళ ఊడిపడినా కూడా దోమలు అవి పోకుండా ఉంటాయన్నమాట, దాంట్లో నుంచి ఊడినా కూడా. అలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలా వెజిటబుల్ బ్యాగుల్ని రకరకాలుగా ఫస్ట్ అయితే చెప్పాను కదా, పల్లీలు ఆరబెట్టుకోవడానికి, అలాగే మనకి ఏదైనా సరే వెల్లుల్లిపాయలను అలా ఆరబెట్టుకోవడానికి బాగుంటుందని. మరి వెజిటబుల్స్కు ఇలా ఆరబెట్టుకోవడానికే కాకుండా
మనం బట్టలు ఉతికేటప్పుడు సోప్ని అయితే వాడుతూ ఉంటాం కదా, బట్టలు ఉతికే సోప్ని. మనం బట్టలు ఉతికే సోప్ని డైరెక్ట్గా చేతితో పట్టుకొని ఉతకడం వల్ల ఒక్కోసారి చేతులు కూడా పొక్కుతూ ఉంటాయి. అది కాక మళ్ళీ మనము ఇలా డైరెక్ట్గా రుద్దినా కూడా సోప్ కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది డైరెక్ట్గా రుద్దడం వల్ల. అలా కాకుండా ఇలా ఈ వెజిటబుల్ బ్యాగ్లో పెట్టేసుకొని మనం బట్టలు ఉతకడం వల్ల ఇంకా సపరేట్గా బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి మురికి అంత నీట్గా పోతుంది, ఇంకా బ్రష్తో పని ఉండదు, సోపు కూడా ఎక్కువగా కరిగిపోదు, సోపు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే మనకి చేతికి కూడా పొక్కకుండా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది. ఉతికిన తర్వాత దీన్ని ఇలా నీట్గా తీసేసి ఇంకా దాన్ని ఎక్కడైనా ఒక చోట తగిలించామంటే తడి కూడా మొత్తం కారిపోతాయి, నీళ్ళు తడి కూడా లేకుండా ఆరిపోతుంది. మనకి సబ్బు కొద్దిగా కూడా వేస్ట్ కాదు. ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది, బట్టలు కూడా నీట్గా అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పచ్చిమిర్చిని అయితే తెచ్చుకుంటాం కదా, పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలామంది పచ్చిమిర్చిని అలానే పెట్టేస్తూ ఉంటారు. అవి ఇప్పుడు సమ్మర్ కదా, 2 రోజులకే పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఇలా చేయాలన్నమాట. అలాగే మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడే కొద్దిగా లావుగా ఉంటాయి చూడండి, అవన్నీ తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే మనం బజ్జీలు చేసుకునేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా పచ్చిమిర్చిని కొనాల్సిన అవసరం ఉండదు. చాలామంది బజ్జీలకి మళ్ళీ మిరపకాయలని తెచ్చుకుంటూ ఉంటారు కదా, అలా తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే దాంట్లో ఏదైనా పాడైపోయినట్టు ఉన్నా, కుళ్ళిపోయినట్టు ఉన్నా తీసేసేయండి. వాటి వల్ల మిగతావి కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమని మనం తెచ్చిన వెంటనే ఇలా పాడైపోయినటువంటి తీసేసుకొని లావుగా ఉండే వాటిని పక్కన పెట్టేసుకొని బజ్జీల కోసం, తర్వాత ఇంకా మిగతా వాటిని ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇంకా ఈ విధంగా తొడిమేలు తీసి పెట్టేసుకోవాలన్నమాట. తొడిమేలు తీసి పెట్టేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, అలాగే తొందరగా కుళ్ళిపోవు అనమాట. తొడిమేలు కుళ్ళిపోయినాయంటే పచ్చిమిర్చి కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కనుక మనము తొడిమేలు తీసి పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఇంకా వీటిని డైరెక్ట్గా తొడిమేలు తీయకుండా కవర్లో పెట్టేసుకోండి, లేదంటే ఒక డబ్బాలో ఇలానే సేమ్ ప్రాసెస్లో పెట్టేసుకోండి. తొడిమేలు తీసామంటే మళ్ళీ మనం మిరపకాయ బజ్జీలు వేసుకునేటప్పుడు తొడిమేలు ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం హనీని అయితే తెచ్చుకుంటాం కదా, ఇదైతే కంపెనీది. నార్మల్గా మనం బయట కొంటూ ఉంటాం కదా, బయట చాలామంది పెట్టి అమ్ముతూ ఉంటారు. మనం హనీని తీసుకున్నప్పుడు అది మంచిదా కాదా, ఫ్రెష్దా లేదా అని గుర్తుపట్టాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని హనీని అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ అయితే పోయండి. వాటర్ పోసిన తర్వాత వాటర్లో అది కలిసిపోయిందంటే అది మంచిది కాదు తేనె అని గుర్తుంచుకోవాలన్నమాట. లేదు కలవలేదు, చూడండి ఇలా అన్న ఉండ మాదిరి కడతా ఉంది అంటే అది ఒరిజినల్ తేనె అని గుర్తుంచుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచిదా కాదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు అయితే మిక్సీ జార్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఏదైనా పచ్చళ్ళు కానీ ఏదైనా పుళ్ళు కానీ మిక్సీ పడుతూ ఉంటాము. మనం పచ్చళ్ళు పట్టినప్పుడు దోశలేకి, ఇడ్లీలేకి అలా పచ్చళ్ళు పట్టినప్పుడు చూడండి ఈ విధంగా చట్నీ అయితే ఈ రబ్బర్ కింద అయితే ఉండిపోతుందన్నమాట. మన ఇంట్లో మేట్స్ ఉన్నారనుకోండి, ఇంకా నార్మల్గా కడిగేస్తారు కానీ ఈ రబ్బర్ అంతా తీసి కడగరు కదా. మరి కనీసం 2 డేస్కి ఒక్కసారైనా ఈ విధంగా కడిగేసుకోండి. మనం మిక్సీ పట్టకపోయినా సరే ఈ విధంగా కడిగేటప్పుడు కడిగేసుకోండి. ఏదైనా పుళ్ళు పట్టినా కూడా. లేదు ఇంకా ఇలా చట్నీలు పట్టామంటే ఖచ్చితంగా మనం క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ అది ఆరిపోయింది అని అంటే ఈ విధంగా ఒక బ్రష్ని అయితే తీసుకోండి. తర్వాత ఒక లిక్విడ్ అంటే విమ్ కానీ ఏదైనా సరే కొద్దిగా వాటర్ లిక్విడ్ వేసేసుకొని ఈ విధంగా బ్రష్ తోటి కనుక రుద్దామనుకోండి నీట్గా పోతుందన్నమాట. ఎక్కడైనా మూలలకి అంచులకి ఉన్నా కూడా మనం చెయ్యి రుద్దలేని చోట కూడా ఈ విధంగా బ్రష్తో అయితే మనం క్లీన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి హెల్త్ పాడవకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికి బూజులు రావడము, అదంతా స్మెల్ రావడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్ అనేది చేరుతూ ఉంటుంది కదా, అది మళ్ళీ మనం వేరేది పట్టినప్పుడు దాంట్లోకైతే వస్తుందన్నమాట. అందుకోసమని హెల్త్ పాడవకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అంటే ఇలా మనకి ఎప్పుడైనా సరే మనం చట్నీలు పట్టినప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చూడండి ఇంకా రబ్బర్ కూడా చాలా నీట్గా అయిపోయింది. అలాగే మూత కూడా చూడండి ఎంత బాగా అయిపోయిందో, రబ్బరు మూత 2 నీట్గా అయిపోయాయి. ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సమ్మర్తో కానీ వింటర్తో కానీ పని లేకుండా ఏ సీజన్లోనైనా స్కిన్ అనేది చాలామందికి ఎండిపోయినట్లుగా పొడిబారిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొద్దిగా రోజ్ వాటర్ని అయితే తీసుకోండి చేతిలోకి. అలాగే దాంట్లోకే కొద్దిగా ఆయిల్ని, మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ అయితే తీసుకోండి. రెండింటిని ఈ విధంగా బాగా కలిపేసేసి మన చేతులకి, మొహానికి, అలాగే మన బాడీకి మొత్తం మనం స్నానం చేసి వచ్చిన
వెంటనే తడి పూర్తిగా తుడుచుకోవాల్సిన అవసరం లేదు. తడి లైట్గా తుడిచేసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, పొడి బారకుండా ఉంటుంది, ఎండిపోయినట్లుగా కాకుండా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల. అలాగే సమ్మర్లోనైనా సరే మనకి ఎండకి ఎక్కువగా పగిలిపోయినట్లుగా అలా అవుతూ ఉంటుంది కదా, అలా కూడా కాకుండా ఎప్పుడు స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోర్లని కట్ చేసిన వెంటనే ఒక్కొక్కసారి గోర్లకి సరిగ్గా గోర్ల దగ్గర స్కిన్ అంతా లేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా మనం తరిగినప్పుడు కూడా మనకి ఏదైనా వంకాయలు అవి తరిగినప్పుడు కూడా అవి పడకపోతే అక్కడంతా గోర్ల దగ్గర దురద వస్తూ ఉంటుంది. అలాగే గోర్లు కూడా తొందరగా పెలుసు వారిపోయినట్లుగా లేసిపోతూ ఉంటాయి. అలాగే గోర్ల పక్కన కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్లగా కాకుండా అలాగే గోర్ల దగ్గర ఎప్పుడూ లేసిపోకుండా స్కిన్ స్మూత్గా ఉండాలి అని అంటే ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ అప్లై చేయండి. వేడి వల్ల కూడా ఒక్కొక్కసారి స్కిన్ అనేది లేస్తూ ఉంటుందన్నమాట గోళ్ళ పక్కన. అలా కాకుండా ఉంటుందన్నమాట. మనం ఎక్కువసేపు ఏదైనా సరే మనం ఎక్కువ పని చేసినా కూడా గోళ్ళు తొందరగా విరిగిపోతూ ఉంటాయి. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల మనం రోజు గోళ్ళు కూడా విరగకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే సమ్మర్ కదా, చాలామంది పెరుగును అలానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ప్లేస్ లేకపోయినా కూడా బయట పెడతా ఉంటాము. మరి మనం పెరుగును బయట పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెరుగు పుల్లగా అయిపోతుందన్నమాట. అలాగే ఇంకా మనం మధ్యాహ్నం తినాల్సిన పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకపోయామంటే పుల్లగా అయిపోతుంది. నైట్ తిన్నామంటే కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా పుల్లగా కాకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి. మనకి ఫ్రిడ్జ్ లేకపోయినా సరే మనకి అది ఎప్పుడు ఫ్రెష్గా పెరుగును ఉంచుకోవాలి. 2 రోజులైనా సరే పెరుగు పుల్లగా కాకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి. ఒకటి ఏదైనా సరే గిన్నె కానీ లేదంటే ఇలా వెడల్పుది బేషన్ కానీ ఏదైనా సరే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా వాటర్ అయితే పోయండి. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఈ పెరుగు గిన్నెని అందులో పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల పెరుగు వాటర్లో ఉండడం వల్ల అస్సలు పులవదనమాట. అలాగే స్మెల్ కూడా రాదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ని అయితే ట్రై చేశారంటే ఇంకా పెరుగు అసలు పులియకుండా ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్ లేకపోయినా సరే మనమైతే పెరుగునైతే చాలా బాగా స్వీట్గా తినేసేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ప్రతి ఒక్క ఆడవారు పడే టెన్షన్ కూడా పోయే టిప్ అండి. ఈ విధంగా అయితే చేయండి. చూడండి మనమైతే సబ్బునైతే ఈ విధంగా కట్ చేసి చూడండి. సబ్బుని ఎందుకు కట్ చేయాలక్క అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసేయండి, లేదంటే ఇలా తురిమేసేయండి. మన ఇంట్లో మనం బట్టలు ఉతికినప్పుడు చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని అయితే ఇంకా తురమాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా కట్ చేసేసేయండి. లేదు మీ దగ్గర చిన్నవి లేదంటే ఈ విధంగా కొత్తవైనా సరే తురిమేసుకోండి. నేను 2 సబ్బులు ఎందుకు చూపిస్తున్నానంటే ఏ సబ్బు అయినా సరే మీ ఇష్టం. స్నానానికి వాడే సబ్బు చిన్న చిన్న తుంటలు ఉంటాయి కదా, అవైనా సరే, లేదంటే ఇలా బట్టలు ఉతికే సోప్ అయినా సరే ఇలా తురిమేసుకోవాలన్నమాట. మనము ఇంట్లో ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ లేదంటే సర్ఫ్ కానీ ఉండదు. బట్టలు ఉతకాలన్నప్పుడు సర్ఫ్లో నానబెడతాం కదా బట్టలు, ఇంకా దోబి అలా ఉతికే వాళ్ళైనా సరే ఖచ్చితంగా సర్ఫ్ ఉండాల్సిందే. మరి సర్ఫ్ లేకపోయినా అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ లేకపోయినా సరే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో చిన్న చిన్న సబ్బు ముక్కలు మిగిలిపోయిన తుంటలు ఉన్నా అవి కూడా వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు. లేదంటే మామూలుగా ఇలా మనం బట్టలు ఉతికే సబ్బుల్ని కానీ ఇలా తురిమేసుకొని ఇలా వాటర్లో అయితే వేసేసుకోండి. వాటర్లో వేసుకోవాలన్నమాట. వాటర్ని గోరువెచ్చగా ఉండే వాటర్లో వేసేసుకోండి. ఇలా వాటర్లో వేసేసుకొని తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడైతే ఇంకా మనకైతే లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఇలా బాటిల్లోకి పోసుకున్నామంటే మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి సర్ఫ్తో పనే లేదు, వాషింగ్ మిషన్ లిక్విడ్తో అసలే పని లేదనమాట. తర్వాత కావాలంటే దీంట్లో కూడా వేసిన తర్వాత బాగా షేక్ చేశారంటే ఎక్కడైనా ఇంకా సబ్బు కరగని ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట. తర్వాత ఇంకా దీన్ని ఎలా వాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే మనం బట్టలు ఉతికేటప్పుడు ఇలా వేసుకోవచ్చు బకెట్లో. తర్వాత మనము కిచెన్లో నాప్కిన్లను కూడా ఈ విధంగా వేడి నీళ్ళలో వేసేసి కొద్దిగా ఈ లిక్విడ్ వేసేసి ఇంకా మనం కిచెన్లో వాడే నాప్కిన్స్ను ఉతుక్కున్నామంటే నీట్గా జిడ్డు లేకుండా చాలా బాగా వస్తాయన్నమాట. హాట్ వాటరు ఇంకా ఇది లిక్విడ్ వేసాం కాబట్టి ఇంకా చాలా బాగా వస్తాయి. ఇంకా సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం కిచెన్లో వాడే కిచెన్ నాప్కిన్స్ని అయితే నీట్గా ఉతికేసుకోవచ్చు అనమాట.
ఈ విధంగా చేయడం వల్ల నీట్గా ఉంటాయి. ఇంకా అలాగే మనము దీన్ని బట్టలు ఉతకడానికి మాత్రమే కాకుండా ఇంకా ఎలా వాడుకోవచ్చు అని అంటే, దీనికి ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని, లేదంటే ఏదైనా చిన్నది ఏదైనా సన్నది కడ్డీ ఉంటుంది కదా, దాన్ని వేడి చేసైనా సరే ఈ విధంగా మూతకైతే హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా హోల్స్ పెట్టేసుకున్నామంటే చూడండి, మనము ఇంకా ప్రతిరోజు స్టవ్ తుడచడానికి సోప్ను వాడుతూ ఉంటాం కదా, జిడ్డుగా ఉంటుంది మనం వంట చేసిన తర్వాత. అలాంటి అవసరం లేకుండా ఇంకా సోప్తో పని లేకుండా ఈ లిక్విడ్ కొద్దిగా వేసేసి ఇంకా స్టవ్ గట్టును అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మామూలుగా అయితే లిక్విడ్స్ అవి వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మన ఇంట్లో వేస్ట్వి చిన్న చిన్న తుంటలు సబ్బులు ఉన్నా సరే ఈ విధంగా వాడుకోవచ్చు. అలాగే దీన్ని వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, తర్వాత బట్టలు నానబెట్టుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే మనము సింకులో క్లీన్ చేసుకోవడానికి కూడా కొద్దిగా చల్లేసి సింకును కూడా నీట్గా కడిగేసేయచ్చు. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.